వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే మన సిరీస్లో థర్డ్ వీడియో చెప్పబోతున్నాను. అది కూడా ఫ్రంట్ గల్ల కటింగ్. దానికంటే ముందు నేను లాస్ట్ వీడియో బ్యాక్ గల్ల కటింగ్ అయితే చెప్పాను కదా బ్లౌజ్ది. సో అందులో నేనైతే కొందరికి అర్థమై ఉంటుంది, కొందరికి అర్థం కానున్నట్టు, అంటే నేను జస్ట్ ఉన్న వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పెట్టాను. సో ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పుడైతే ఒక్కసారి నేను పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అంటే ఒక్కసారిగా క్లారిటీ వచ్చేటట్టు సెకండ్ వీడియో ఇంకో వీడియోకి వెళ్ళే ముందు. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేను ఫ్రంట్ గల్ల కటింగ్ అయితే చూపిస్తున్నాను. దానికంటే ముందు బ్యాక్ గల్ల కటింగ్ లాస్ట్ వీడియో గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ మనం వెనుక గల్ల గురించి ఇక్కడ రివర్స్ చేసుకొని ఇలా తీసుకోవాలి అని చెప్పాను. ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి, ఇక్కడ పట్టాలి అని చెప్పేసి అన్నాను. దాని తర్వాత ఇక్కడైతే మనం పేపర్కి ఒక మార్క్ చేసుకోవాలి, ఈ గల్ల ఎంత ఉందని చెప్పేసి. తర్వాత ఈ గల్ల ఎంత ఉందని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఫోల్డ్ చేసేసుకొని మనం బ్లౌజ్కి రివర్స్ చేసుకొని పట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఆ తర్వాత ఇలా ఇంకొకటి నేను అందులో మెయిన్గా చెప్పింది మీకు, ఇక్కడ అందులో ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ పైన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుని ఇక్కడ నుంచి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇలా లోపలికి, అంటే ఇట్లా మనం పెట్టే ముందు లోపలికి వెళ్ళాలన్నమాట. సో మనకు ముందటి గల్ల వెనక గల్ల అనేది క్లారిటీగా వస్తుంది అని చెప్పేసి, క్లియర్గా వస్తుంది అని చెప్పేసి చెప్పాను. సో ఇప్పుడు ఇలా తీసుకోవాలి. ఫస్ట్ ఎక్కడైనా సరే గుంజుకొని ఎక్కడ కూడా లోపలికి ఫోల్డ్ అవ్వకుండా దీని మీద పెట్టుకొని కింద ఒక ఇంచ్ అంతా, ఇంత 1 ఫింగర్ అంతా కింద వదిలేసి పైనుంచి మనము బ్లౌజ్ అనేది పైనుంచి ఇట్లా పెట్టుకొని అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇలా కింద చూస్తారు కదా, ఇప్పుడు ఇక్కడ 1 ఫింగర్ అంతా వదిలేసాను. ఇక్కడ తీసేసుకొని మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ పైన కూడా కొంచెం అంత, ఇంత, ఇక్కడ ఇంత 1/2 ఇంచ్ అంతా ఇక్కడ పైన వదిలేసుకొని మార్క్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ ఇలా రివర్స్ చేసుకొని ఈ హ్యాండ్ ఎక్కడైతే ఉందో ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ దీనికి ఇలా కలుపుకోవాలి. ఓకేనా? నేను జస్ట్ పైన ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా దీనికి కలిపేసుకొని ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ గల్ల, ఇక్కడ లోపలికి అని చెప్పి తీసుకోవాలి అని చెప్పేసి అన్నాను. ఈ గల్ల ఉంటుంది కదా, గల్ల దగ్గర కొంచెం ఇట్లా లోపలికి ప్రెస్ చేసేసి ఇక్కడ నుంచి ఇలా గల్ల తీసుకోవాలి అని చెప్పేసి ఆ వీడియోలో అయితే చెప్పాను. సో ఇదే అండి, ఆ వీడియోలో నేను చెప్పింది మెయిన్ పాయింట్స్. ఇవి మాత్రం పాటిస్తే ఆ గల్ల అనేది బ్యాక్ గల్ల మనకు క్లియర్గా వస్తుంది. సో ఇక్కడైతే మమ్మీ వెనుక గల్ల కటింగ్ అయితే చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వెనుక గల్ల కట్ చేస్తేనే ముందటి గల్లకి వెళ్ళగలుగుతాము. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి అందుకని చెప్పేసి ఇప్పుడైతే మమ్మీ వెనుక గల్ల అయితే కట్ చేసేసుకుంటుంది. దీనికి కంటిన్యూగా మనం ముందటి గల్ల అయితే నేను చెప్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ కొంచెం వదిలేసి తీసుకుంది మమ్మీ. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంది. అక్కడ చూస్తున్నారు కదా, ఇటు చూపి మమ్మీ, ఇదిగో ఇక్కడ 1 ఇంచ్ అంతా, 1 ఇంచ్ అంతా ఇక్కడ వదిలేసుకొని ఇటు పట్టేసుకుంది. మళ్ళీ ఇక్కడ కట్ చేసేటప్పుడు ఇక్కడ లోపలికి అని చెప్పేసి ఇలా కొంచెం ఇట్లా అని చెప్పేసి ఇక్కడ తీసుకోవాలి వెనుక గల్ల. ఇదేనండి మేము మీకు మెయిన్గా చెప్పింది ఆ వీడియోలో, లాస్ట్ వీడియోలో. సో ఇలా మనం మాత్రం మార్క్ 1/2 ఇంచ్ ఎక్కువ పట్టుకుందన్నా సరే తక్కువ పట్టుకుందన్నా సరే ఇక్కడ నుంచే తీయాలి. మార్క్ ఎక్కడ నుంచి అయితే చేసుకున్నామో అక్కడ నుంచే కట్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఇక్కడ నేనైతే ఎక్కువ పట్టుకుంది 1 ఇంచ్. సో ఇలా వెనుక గల్ల తీస్తేనే ముందటి గల్లకి రాగలుగుతాం. అందుకనే ఫస్ట్ బ్లౌజ్కి నేను ఫస్ట్ వీడియో వెనుక బ్యాక్ గల్ల అని చూపేసి చెప్పాను అనమాట. సో ఇప్పుడైతే మనము ఈ సెట్ చేసుకుంది కదా మమ్మీ, ఇదైతే మనము ముందటి గల్ల కోసం కట్ చేసుకున్నాం అనమాట. అంటే కట్ చేసుకోనికే రెడీ చేసుకుంది అనమాట మమ్మీ. ఇది బ్యాక్ గల్ల. ఇలా పెడితే ఇలా చూసుకుంటే బ్యాక్ గల్ల కదా. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే రివర్స్ తీసుకొని ఇది 1/2 నుంచి పైకి తీసుకోవాలి, క్రాస్లో పెట్టుకోవాలి దీన్ని. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ది ఇలా ఉంటుంది కటింగ్. ఇట్లా క్రాస్ చేసుకొని, ఇంతేనా మమ్మీ, ఇలా క్రాస్ చేసుకొని ఇక్కడ కిందికి ఉంది కదా అని చెప్పేసి రావచ్చు డౌట్. ఫస్ట్ నాకు కూడా అదే వచ్చింది డౌట్, ఏం కాదా అని చెప్పేసి. కాకపోతే ఇంత మనకు పట్టిలోనే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి వస్తుంది మనకు ఆ బ్లౌజ్ అనేది, ఇక్కడ నుంచి వస్తుంది. ఇది ఉంది కదా,
ఇలా క్రాస్లో పెట్టుకోవాలి పైకి అని చెప్పేసి. దీన్ని మాత్రం చూస్తారు కదా, మనకు ఈ బ్యాక్ గల్లా ఉన్నప్పుడు ఇలా వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇటు ఫోల్డ్ చేసేసుకున్నాం, దాన్ని ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇది ముందటి గల్ల వస్తుంది. ఇప్పుడు కటింగ్ చూడండి, మమ్మీకి మార్క్ చేసుకొని చూపిస్తుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మనము లాస్ట్ గల్ల వెనుక గల్లలో మనం ఇంత హాఫ్ ఇంచ్ పైకి అని చెప్పేసి ఎక్కువ కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు కూడా మనము ఇక్కడ నుంచే తీసుకోవాలి. ఈ పేపర్ ఎంతైతే ఉందో అంతే తీసుకోవాలి తప్ప మళ్ళీ బ్లౌజ్ నుంచి ఎంత ఉందో అంత మాత్రం తీసుకోవద్దు. బ్లౌజ్ అంతా తీసుకుంటే మళ్ళీ గల్ల అనేది పోతుంది. రెండు సైడ్ ఈక్వల్ గల్ల రావాలంటే మాత్రం ఇది పేపర్ అంతా మనం ఎంతైతే తీసుకున్నామో ఫస్ట్ పార్ట్ వెనుక గల్ల అంతే తీసుకోవాలి. ఓకేనా. ఈ బ్లౌజ్ అనేది మనం పట్టేటప్పుడు మాత్రం ఎంతైతే వదిలేసినామో అంతే కిందికని పట్టుకోవాలి. ఇప్పుడు పట్టడం మాత్రం మమ్మీ ఇక్కడ నుంచో పట్టుకుంది, ఇంత వదిలేసి ఇక్కడ నుంచో పట్టుకుంది. చూడండి, ఇది ముందటి గల్ల కటింగ్ తీసుకుంటుంది. మనం తీసుకునేటప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడికి అని చెప్పేసి. ఈ పైన పార్ట్ ఇది తీసేసుకొని ఇక్కడ రివర్స్ చేసుకున్నప్పుడు మనకు గల్ల వచ్చింది కదా, ఆ గల్లతోనే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, దీన్ని నేను ఒకసారి ఇలా చూపిస్తాను. చూడండి, ఇక్కడనేమో మనకు బ్యాక్ గల్ల, అదే పైకి మనము ఫ్రంట్ గల్ల తీసుకుంటున్నాం ఇలా పెట్టేసి. ఇదిగోండి ఇలా మళ్ళీ కటింగ్ అప్, మళ్ళీ మనం ఈ గల్లని కూడా ఇట్లా కొంచెం లోపలికి అని చెప్పేసి ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. కొంచెం లోపలికని ఇట్లా ప్రెస్ చేసి మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకు బ్లౌజ్ది కింద పట్టీ వస్తుంది, గుర్తుకుందండి ఎవరికైనా సరే, ఏ బ్లౌజ్కైనా సరే కింద పట్టీ వస్తుంది. సో ఆ పట్టీ మనకు ఎక్కడ జాయింట్ అవుతుంది, ఇక్కడ అంటే థర్డ్ బటన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ జాయింట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడికే మార్క్ చేసుకోవాలి. అందుకే నేను అన్నాను మెయిన్ ఫస్ట్లో మీకు, ఇక్కడ ఎక్స్ట్రా పోతుంది, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని పట్టించుకోకండి, ఇది పై దాకానే వస్తుంది అని చెప్పేసి. సో అదే అండి, ఇది ఇక్కడ మార్క్ చేసుకొని మనం ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంటాం బ్లౌజ్ని. ఎక్కడికి తీసుకుంటాము, ఇది కుట్టు కోసం పోతుంది, సారీ, ఇది ఇక్కడికి ఉంది కదా, ఇది ఇక్కడికి అని చెప్పేసి కొంచెం కిందికి అని చెప్పేసి మళ్ళీ హాఫ్ ఇంచ్ కిందికి అని చెప్పేసి మనము ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఇది కూడా కుట్టులో పోతుంది కదా అంటుంది మమ్మీ. అంతేనా మమ్మీ. సో ఇప్పుడు దీన్ని మమ్మీ ఇది కలిపేసింది. ఇదిగోండి, ఇక్కడ మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇలా ఇది యాజ్ యూజువల్గా మనకు గల్ల ఏదైతే ఉందో తీసేసుకోవాలి. ఇలా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే తీసుకుంటాం ముందటి గల్ల అన్నప్పుడు, అంటే దానికి కొలత పెట్టి. తర్వాత ఇటు సైడ్ పార్ట్ మొత్తం మనకి ఎలా అయితే వచ్చిందో అలా తీసుకోవాలి. అండ్ దీన్ని మనం ఇప్పుడు పేపర్ని ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్క్ ఏదైతే ఉందో ఈ మార్క్కి ఇక్కడ లాస్ట్కున్న మార్క్కి రెండింటిని కలిపేసేయాలి. ఇవి రెండింటిని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనము ఇక్కడున్న మార్క్కి అక్కడున్న మార్క్కి లైన్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ గల్లకి నేను మెయిన్ ఏమైతే ఉన్నాయో అవి అయితే ఫస్ట్ నుంచి అయితే చెప్తున్నాను. ఒకటి, మనము గల్లకి ఇప్పుడు ఈ బ్యాక్ గల్ల ఉంది కదా, దీన్ని మనము రివర్స్ చేసుకుంటాం ఫస్ట్ తీసుకున్న దానికి. దీన్ని పక్కన పెట్టేసి ఓన్లీ బ్లౌజ్తోనే కట్ చేస్తా అంటే మాత్రం రాదు. ఎందుకనంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ వెనుక గల్ల తీసుకుంది, ఎందుకంటే ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం ఎక్కువ కాబట్టి హాఫ్ ఇంచ్తోనే తీసుకోవాలి. కాకపోతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కాబట్టి దీన్ని ఇట్లనే వదిలేసేయాలి. బ్లౌజ్ ఇక్కడ నుంచే పట్టుకోవాలి, మనము ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం ఈ గల్లని కొంచెం లోపలికి అని చెప్పి ప్రెస్ చేసి ఇలా తీసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా మార్క్, నేను హ్యాండ్ ఇలా పెట్టాను, ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి మార్క్. అండ్ ఇక్కడ థర్డ్ ఉక్కు ఉంటుంది కదా, ఇది మన అస్సలు టార్గెట్. కాకపోతే మనం కొంచెం ఎక్కువ మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కుట్టు లోపలికి పోతుంది కాబట్టి మనకు ముందట గల్ల దగ్గర చిన్నగా రాకుండా ఉంటుంది అనమాట. హాఫ్ ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్కడైనా సరే కటింగ్ అప్పుడు లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, అప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, మళ్ళీ
ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఇక్కడ ఇదిగో లాస్ట్ పట్టి ఇక్కడ జాయింట్ చేసిరు కదా, ఈ జాయింట్ దగ్గర కూడా మళ్ళీ 1/2 ఇంచ్ మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఎక్కువ తీసుకోవాలి. ఇంత 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 ఎక్కువ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కువ తీసుకున్న దానికి ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ మార్క్కి జాయిన్ చేయాలంటే ఇది రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేస్తే ఇప్పుడు ఈ మార్క్కి మనము లైన్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం రివర్స్ చేసేయండి. మనకు ఫస్ట్ నుంచే ఈ గల్ల మనం బ్యాక్ గల్ల ఉంది కదా, ఈ కటింగ్ తీసుకున్నాం కదా, ఈ కటింగ్ మీదకి వెళ్ళి డైరెక్ట్ ఎట్లుందో అట్లా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే అంతే. ఒక్క సైడ్ మాత్రమే తీస్తాం మనము ఫ్రంట్ గల్లకి, ఇంకో సైడ్కి మార్క్ దీన్ని బట్టి అసలు తీయము. దీన్ని బట్టి తీస్తే మాత్రం పోయినట్టే, వెనుక గల్ల మొత్తం పోతుంది. ఇప్పుడు చూడండి కటింగ్. ఇది క్రాస్ కటింగ్ అనమాట, అందుకే ఇది క్రాస్లో తీసుకున్నాము. అక్కడ ఎక్కువ వచ్చింది కదా కిందికి పెట్టేసినాం అని చెప్పి టెన్షన్ అయిపోకండి. నేను కూడా ఫస్ట్ మమ్మీ దగ్గర నేర్చుకున్నప్పుడు అంటే మమ్మీ చెప్పినప్పుడు ఫస్ట్లో చూసినప్పుడు అవును సరే అని అన్న, తర్వాత కట్ చేసేటప్పుడు ఇది ఎందుకు కిందికి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ అలా టెన్షన్ అయినా అనమాట. సో అలా ఏం వరి అవ్వకండి, అది కిందికి వస్తుంది. మనం థర్డ్ ఉక్కు దగ్గర నుంచే కిందికి కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ పట్టుకొని కట్ చేసుకుంటాం. చూసారు కదా, ఇలా ఎక్కడైనా సరే షోల్డర్ దగ్గర మళ్ళీ ఇక్కడ కింద పట్టి దగ్గర ఎక్కువ పట్టుకోవాలి. మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు చూడండి, ఇది ఇంతే ఉంది, ఆ అదేమో పెద్దగా ఉంది, ఇదేమో చిన్నగా ఉంది అని చెప్పేసి కూడా కన్ఫ్యూజ్ అయ్యానండి నేను. కటింగ్ చేస్తా పోతే మనకు అదే కన్ఫ్యూజన్ వస్తుంది, దాని తర్వాత మెల్లిమెల్లిగా క్లారిటీ కూడా వస్తుంది. ఇప్పుడు మమ్మీ చూపిస్తా చూడండి, ఇదేమో బ్యాక్ గల్ల, ఇదేమో ఫ్రంట్ గల్ల. చూసిరు కదా, ఇప్పుడు ఇది ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఈ ఎక్స్ట్రా అనేది మనకి ఇక్కడ పట్టి అనేది వస్తుంది. ఎందుకంటే ఇది వెనుక గల్ల కాబట్టి ఫుల్ రావాలి, ఇది ముందటి గల్ల కాబట్టి ఇక్కడ ముందటి గల్ల దగ్గర పట్టి వస్తుంది మనకు. అర్థమైందా? అది ఇక్కడ చూడండి, ఇప్పుడు మమ్మీ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటుంది. ఇక్కడ మమ్మీ దీనికి ఇలా పెట్టుకుంది. ఇక్కడ చూసినప్పుడు ఇంత ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకుంది. ఇప్పుడు ఫ్రంట్ గల్ల కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో అయితే మనము క్రాస్ పట్టి అనేది చూద్దామండి. ఓకే అండి, చలో బాయ్.